ముఖ్యమైన నాయకులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2 విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలని కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి, ఈ రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఇంటింటికి చేర్చాలనేటువంటి ఆలోచనతో అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మా అందరినీ ఇక్కడ పిలిపించి దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని మీ అందరికీ అందించవలసిందిగా చెప్పిన మీదట ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఇందులో భాగంగా కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో కుల గణన జరగాలని ఆ దామాషా ప్రకారమే సహజ వనరులు, రాష్ట్ర దేశ వనరులు, ఆర్థిక వనరులు, విద్య, రాజకీయ, ఇతర అవకాశాలన్నీ కూడా ఆ రకంగా అందించాలనేటువంటి ఆలోచన మన ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు సాధారణ ఎన్నికల కంటే ముందు ఆయన ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. వచ్చిన తర్వాత ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతామని వారు చెప్పినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వారు ఇచ్చినటువంటి హామీని ఈ సందర్భంగా గుర్తు చేయడమే కాకుండా వారిచ్చినటువంటి హామీ ప్రకారం ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం కూడా ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం, తీర్మానం ప్రకారం శాసనసభలో తీర్మానం పెట్టి శాసనసభ తీర్మానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక శాఖ ద్వారా ఈ రాష్ట్రంలో సంపూర్ణంగా ఈ కుల గణన జరిపించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దీంతో పాటు దశాబ్దాల పాటు ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ కేటగరైజేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా వెంటనే దాన్ని అమలు చేస్తామని అమలు చేసినటువంటి శాసనసభలో పెట్టినటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు ఒక స్పష్టమైనటువంటి ప్రజెంటేషన్ నా తర్వాత వారు కూడా మీ అందరికీ అందించబోతూ ఉన్నారు. మిత్రులారా, మీ అందరికీ ఒక విషయం చాలా స్పష్టంగా మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ప్రభుత్వం అంటే కేవలం పన్నులు వసూలు చేసుకోవటం, పాలన చేయటం కాదు. ప్రభుత్వం అంటే కేవలం పన్నులు వసూలు చేసుకోవటం, పాలించడం ఒకటే కాదు. ప్రభుత్వం అంటే ఒక సామాజిక పరివర్తన కోసం, మార్పు కోసం నిత్యం పనిచేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతి సందర్భంలో చేస్తూ చూపిస్తూ వచ్చాయి. ఈ దేశంలో ఉన్నటువంటి సమాజ మార్పు కోసం ఆనాటి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి వరకు అటు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు ఈ దేశంలో తీసుకొచ్చి పాలన ద్వారా చూపించినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి.
అందులో పంచవర్ష ప్రణాళికలు కానీ, భూ సంస్కరణ కానీ, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలు కానీ, బ్యాంక్స్ నేషనలైజ్ చేయటం కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకోవటం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొని రావటం కానీ, రకరకాలైనటువంటి రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ తీసుకొని రావటం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో, ఈ సమాజంలో వచ్చిన ప్రతి పరివర్తనకి, మార్పుకి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి చట్టాల ద్వారా మాత్రమే ఈ భారతదేశంలో సామాజిక మార్పులు వచ్చాయి, ఈ సమాజ అభివృద్ధికి పునాదులు పడ్డాయి. వాటి పరంపరలోనే మరొక్కసారి రాహుల్ గాంధీ గారు ఈ సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషనల్ కాస్ట్ సర్వేని సంపూర్ణంగా ఈ దేశంలో చేపించాలని చెప్పి, దానికి తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి చేపించి ఈ దేశానికి తెలంగాణని ఒక రోల్ మోడల్గా చేపిస్తామని చెప్పి వారు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ప్రసంగాలు, పార్లమెంట్లో మాట్లాడిన విషయాలు కూడా మీ అందరికీ తెలిసిందే. వారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈరోజు ఈ కాస్ట్ సర్వే చేసి సంపూర్ణంగా జరిగినటువంటి వివరాల్ని ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చే ప్రక్రియలో ఇది ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత పక్కాగా, ఎటువంటి చిన్న పొరపాటు కూడా దొరలకుండా ఈ దేశంలో ఎవరు ఏలెత్తి చూపటానికి అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా దేశంలో ఉన్నటువంటి అనేక సర్వేల పైన సర్వే చేసి, స్టడీ చేసి ఈ సర్వేను చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు జరిగిన విధానపరమైన నిర్ణయాలన్నీ సరే, మనం చేసిన ఈ విధానపరమైన నిర్ణయం పైన ప్రతిపక్షాలు రాజకీయ వారి అవసరాల కోసం అందరూ కూడా తదేక దృష్టితో ఒక్క అంశాన్ని కూడా మిస్ కాకుండా చూసి దీన్ని తిరిగి మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మీ వాళ్ళలో ఆ ఇళ్లలో స్పష్టంగా మీరు కూర్చొని మాట్లాడేటప్పుడు ప్రజలందరికీ వివరించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముందుగా సరే, ఇప్పటివరకు మీకు చెప్పినటువంటి ఉపోద్ఘాతం, ఆ ఉపోద్ఘాతం తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీ అందరి కృషితో ఏర్పడినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం పార్టీ విధానపరమైన నిర్ణయం ప్రకారం తీసుకున్న ఈ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేపై ప్రజెంటేషన్. ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు సాధారణ ఎన్నికల ముందు తెలంగాణలో మా ప్రభుత్వం ఏర్పడగానే కులగణన చేస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసింది. దానికి అనుగుణంగా ఏ రకంగా చేశామనేటువంటి అంశాలని మొత్తం సంపూర్ణంగా టేబుల్ వారీగా మీ అందరికీ వివరించే కార్యక్రమం చేస్తాం. పరిచయం, సర్వేలో సేకరించిన సమాచార వివరాలు, సర్వే విధానం, సర్వే రూపకల్పన, క్షేత్రస్థాయిలో జరిగిన సర్వే, సాఫ్ట్వేర్ మరియు డేటా ఎంట్రీ, సర్వే నుండి లభించిన డేటా ఫలితాలు, ఇతర సవాళ్లు, నివేదిక తయారీ, కమిటీ ఏర్పాటు, సమావేశం మరియు తీర్మానం, దానికి సంబంధించిన సమాచారం, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే. శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రి మండలి తీర్మానం ఫిబ్రవరి 4, 2024 కేబినెట్ మొత్తం కూడా కూర్చొని ఆ రోజు
మన నాయకుడు మాట ప్రకారం ఈ రాష్ట్రంలో కులగణన జరగాలని చెప్పి కేబినెట్ పూర్తిగా కూర్చొని ఒక తీర్మానం చేసి ఆ కేబినెట్ తీర్మానాన్ని శాసనసభలో ఫిబ్రవరి 16, 2024 నాడు పెట్టడమే దాని తీర్మానం కూడా చేసి ఆ తీర్మానం ప్రకారం రాష్ట్రంలో సంపూర్ణమైనటువంటి క్యాస్ట్ సర్వే చేస్తామని చెప్పి దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కుల గణన చేయటం కోసం ఒక శాఖని ఏదో ఒక శాఖ నోడల్ ఏజెన్సీగా ఉండి పనిచేయాలి కాబట్టి ప్రణాళిక శాఖ ఆ ప్రణాళిక శాఖకి బాధ్యత అప్పచెప్తూ ఈ కాస్ట్ సర్వేని సైంటిఫిక్గా జాగ్రత్తగా జరిగేటట్టుగా చూడవలసిందిగా రాష్ట్ర మంత్రి మండలి ఆదేశాల ప్రకారం ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తూ జిఓఎంఎస్ నెంబర్ 18 10/10/2024 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ జారీలు చేసే ముందు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16/2024 నాడు శాసనసభలో తీర్మానం చేస్తూ దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో చేపడతామని చెప్పి చాలా స్పష్టంగా సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి సభలో ఉన్న రాజకీయ పార్టీలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ తీర్మానం The House unanimously resolved to undertake a comprehensive door-to-door family survey caste census across Telangana, covering social, economic, educational, employment, political and caste aspects, as per the recommendation made by the Telangana Cabinet on 4/2/2024. This initiative aims to formulate and implement plans for the social, economic, educational and employment advancement of backward classes, scheduled castes, scheduled tribes and other weaker sections of society. సమాజంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలు రూపొందించి అమలుపరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రం అంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, కుల గణన ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేని చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది అని చెప్పి చాలా స్పష్టంగా తీర్మానం చేయటం జరిగింది. ఆ తీర్మానంలో దానికి సంబంధించిన జీవో ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి జీవో. ఆ తర్వాత సరే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక శాఖకి బాధ్యత అప్పచెప్తే ప్రణాళిక శాఖ చూస్తున్నటువంటి నేను దీనికి సంబంధించినటువంటి ఇంతవరకు దేశంలో జరిగినటువంటి సర్వేలు ఎక్కడెక్కడ జరిగాయి, అసలు చరిత్ర ఏంటి, దీనికి కావాల్సిన సమాచారం ఏంటని చెప్పి సంపూర్ణమైనటువంటి అధ్యయనం ప్లానింగ్ శాఖతో సహా ఉన్నతాధికారులతో సహా కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం అయింది. అప్పటికే కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో జరిపిన సర్వే పైన అధ్యయనం చేయటం, జిల్లాల వారీగా మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, మేధావులు, ఇతర స్టేక్ హోల్డర్ అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. ఆ తర్వాత మనందరికీ తెలిసింది రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ గాంధీ భవన్లో కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరూ అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా ఒక స్టేక్ హోల్డర్స్ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో
ఉన్నటువంటి సామాజిక శాస్త్రవేత్తలందరినీ కూడా ఆ సమావేశానికి పిలవటమే కాదు, ఆ సమావేశంలో శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా ప్రత్యేకంగా ఈ సమావేశం రావటం జరిగింది. అట్లాగే ఇది గాంధీ భవన్, అక్కడ జరిగినటువంటి ఈ గాంధీ భవన్లో జరిగినటువంటి సమావేశం ఇది స్టేట్ లెవెల్ సోషల్ యాక్టివిస్టులతో జరిగినటువంటి సమావేశం. ఆనాడు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి ప్రసంగాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ సమగ్రమైన సమాచారాన్ని అందరికీ ఇవ్వటం జరిగింది కూడా. ఈ సర్వే ప్రక్రియలో జరిగినటువంటి వివరాలన్నీ కూడా మీకు వివరిస్తూ ఉన్నాం. ఈ వివరాలు ఇచ్చే క్రమంలో క్యాబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది 19/10/2024 నాడు. అట్లాగే ఈ మెమో జారీ చేసిన తర్వాత ఈ సర్వే చేయటం కోసం కొన్ని జిల్లాలు, 4 జిల్లాలని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని, అంటే ఒక్కొక్క ఇంటికి సర్వే చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఒక క్వశ్చన్ అవర్ బుక్ తీసుకుంటే ఒక ఇంట్లో ఎంత టైం పడుతుంది, ఒక వార్డులో ఎంత టైం పడుతుంది అనేది లెక్కేయటం కోసం పైలట్ ప్రాజెక్టుగా 4 జిల్లాలు జోగులాంబ, గద్వాల్, ఖమ్మం, రంగారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 22/10/2024 నాడు చేపట్టడం జరిగింది. సరే, ఇది చేపట్టడానికి 1,03,889 గణన అధికారుల్ని మరియు పర్యవేక్షకుల కోసం శిక్షణ ఇవ్వటం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి స్టేక్ హోల్డర్ సంప్రదింపులు 2/11/2024 నాడు జరిగినాయి. పౌర సమాజ సంప్రదింపుల సమావేశాలు మరియు జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశాలు 3/11/2024 నాడు జరిగింది. రాహుల్ గాంధీ గారి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి స్టేక్ హోల్డర్ సమావేశం 5/11/2025 నాడు జరిగింది. హౌస్ లిస్టింగ్ ప్రక్రియ అంటే సర్వే చేసే ముందు ఇళ్ళ అందరికీ ఇంటింటికి వచ్చి ఒక కాగితం అతికిచ్చి ఇళ్ల లెక్కింపు కార్యక్రమాన్ని 6/11/2024 నాడు చేపట్టడం జరిగింది. హౌస్ లిస్టింగ్ ప్రక్రియ సర్వే ప్రారంభం 9/11/2024 నాడు మొదలుపెట్టడం జరిగింది. సర్వే ముగింపు 25/12/2024 కల్లా ముగించడం జరిగింది. కేబినెట్ ఉపసంఘానికి నివేదిక సమర్పణ 2/2/2025 నాడు సమర్పించడం జరిగింది. కేబినెట్కు నివేదిక సమర్పణ మరియు ఆమోదం 4/2/2025 నాడు జరిగింది. అసెంబ్లీలో ప్రకటన మరియు తీర్మానం 4/2/2025 కల్లా పూర్తి చేయటం జరిగింది. సర్వేలో సేకరించినటువంటి సమాచార వివరాలు మీ అందరికీ తెలిసిందే. సర్వేకి పోయేటప్పుడు ప్రతి ఎన్యూమరేటర్కి ఓ పుస్తకం ఇచ్చాం. సర్వే ఫామ్లో 57 ప్రశ్నలు ఉండక అదనపు ఉప ప్రశ్నతో కలిపి మొత్తం 75 ఫీల్డ్స్లో సమాచారం సేకరించబడింది. విస్తృతంగా సర్వే ఫామ్ల కింద సేకరించబడింది. సామాజిక అంశాలు, లింగం, వివాహస్థితి, మతం, మాతృభాష, రిజర్వేషన్ ద్వారా పొందిన విద్య మరియు ఉద్యోగ ప్రయోజనాలు, ప్రభుత్వ విధానాలు ద్వారా లభించిన ప్రయోజనాలు, ఆర్థిక అంశాలు, భూ సంపత్తి, స్థిర మరియు చరాస్తులు, వ్యాపార టర్నోవర్, విద్యకు సంబంధించిన పాఠశాల విద్యా మాధ్యమం, అత్యున్నత విద్యార్హత మొదలైనవి, కుల ఆధారిత వృత్తి, ఉద్యోగ రకం, వలస వెళ్ళిన వారి వివరాలు, రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం, గతం మరియు ప్రస్తుతం, కులాంశాలు, సామాజిక వర్గం, కులం వివరాలు, ఇలా అనేక అంశాలతో పొందుపరిచినటువంటి ఒక పుస్తకాన్ని వారికి ఇవ్వటం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ప్రణాళిక విభాగం తీసుకున్నటువంటి చర్యలు ఈ సర్వే పంపించే ముందు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, ఏ రకంగా తీసుకున్నారంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రాన్ని సర్వే పంపించేటప్పుడు ప్రతి 150 కుటుంబాలకి ఒక ఎన్యూమరేషన్ బ్లాక్గా నిర్ణయించడం జరిగింది. కేవలం 150 ఇళ్లకు మాత్రమే పరిమితం చేస్తూ ఒక బ్లాక్ని తయారు చేయటం జరిగింది.
ఆ 150 ఇళ్లకు మాత్రమే పరిమితం చేసినటువంటి బ్లాక్లో ఈ సర్వే చేయటం కోసం ఒక వ్యక్తిని ఎన్యూమరేటర్గా నియమించడం జరిగింది. అంటే ఈ సర్వే చేసే వ్యక్తి కేవలం 150 ఇళ్లకు మాత్రమే పరిమితం చేసి ఎక్కువ భారం లేకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా ఎన్యూమరేటెడ్ బ్లాక్స్ని తయారు చేయటం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 94,261 ఎన్యూమరేషన్ బ్లాక్ని ఏర్పాటు చేయటం జరిగింది. అంటే రాష్ట్రం మొత్తం 94,261 బ్లాకులుగా ఏర్పాటు చేసి ప్రతి బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ని అంటే కుల గణన చేయడానికి పనికొచ్చేటువంటి ప్రభుత్వ అధికారిని అతను నియమించి ప్రతి 10 మందికి ఒక సూపర్వైజర్ని కూడా నియమించడం జరిగింది. అలా 150 ఇళ్ళకి మనం బ్లాక్గా తయారు చేసింది ఎట్లా చేసామంటే రాష్ట్ర మ్యాప్ తీసుకొని ప్రతి 150 ఇళ్ళకి ఒక బ్లాక్గా తయారు చేసి ప్రతి సూపర్వైజర్ ఈ 150 ఇళ్ళు తప్ప ఇంకో ఇంటికి పోవటానికి వీల్లేదు. కేవలం 150 ఇళ్లలోనే అతను లెక్క తీసుకొని వచ్చేటట్టుగా ఆ తీసుకొచ్చిన లెక్కనే సూపర్వైజర్ కూడా మళ్ళీ సూపర్వైజ్ చేసేటట్టుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా ఏర్పాటు చేసిన బ్లాక్లు మొత్తం రాష్ట్రం మొత్తం తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో 54,852 బ్లాకులు, పట్టణ ప్రాంతాల్లో 40,011 బ్లాకులు, మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 94,800 మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 94,863 బ్లాకులు ఏర్పాటు చేయడం జరిగింది. నియమించిన మొత్తం సూపర్వైజర్ల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో 5,567 మంది నియమించాం, పట్టణ ప్రాంతాల్లో 4,061 మంది నియమించాం, మొత్తం సూపర్వైజర్లు 9,628 మంది. మొత్తం ఎన్యూమరేషన్ బ్లాక్ల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో 54,503, పట్టణ ప్రాంతాల్లో 39,758, మొత్తంగా 94,261 బ్లాకుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసిన బ్లాక్లకు అనుగుణంగా సర్వే ఫామ్ ఇచ్చి మరియు హౌస్ లిస్ట్ ఫార్ ప్రభుత్వ సూచనల ఆధారంగా అనేక సవరణల తర్వాత జాగ్రత్తగా తయారు చేయబడ్డాయి. సర్వే ఫార్మ్లోని ప్రతి ప్రశ్నకు సంబంధించిన నోడల్ కోడ్తో కూడిన ఎన్యూమరేటర్కి మార్గదర్శక పుస్తకాన్ని తయారు చేసి ముద్రించి కలెక్టర్లకు పంపించడం జరిగింది. సర్వే డేటా సేకరణలో నాణ్యత ఉండే విధంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఎన్యూమరేటర్లుగా నియమించాం. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఇన్ఛార్జ్గా నియమిస్తూ ఈ సర్వే ప్రక్రియ మొత్తాన్ని బ్లాక్ల వారుగా జరుగుతున్నటువంటి సర్వే ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షించడానికి అడిషనల్ కలెక్టర్లు నోడల్ అధికారులుగా నియమించడం జరిగింది. ఈ ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ల కోసం క్యాస్కేడింగ్ విధానంలో శిక్షణ కార్యక్రమం కూడా ఇవ్వటం జరిగింది. 2024 అక్టోబర్ 28న అన్ని జిల్లాలు మరియు జిహెచ్ఎంసీ నుండి ప్రతినిధులు కలిగిన 175 ట్రైనర్స్ ఆఫ్ ట్రైనర్స్ హైదరాబాద్లో MCRHRDలో శిక్షణ అందించడం జరిగింది. ఆ తర్వాత వారు జిల్లాలు మరియు మండల స్థాయిలో 1,03,889 ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాల్ని సంపూర్ణంగా అధికారికంగా ఎక్కడ పొరపాట్లు కూడా దొరలకుండా ఈ రకంగా అధికారులను పెట్టి మొత్తం శిక్షణ కార్యక్రమాలను ఇవ్వటం జరిగింది. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్ సందీప్ కుమార్ సుల్తానియా గారు వారి ట్రైనింగ్ క్లాసు సంబంధించిన వివరాలు చెప్తున్నటువంటి ఫోటోగ్రాఫ్ ఇది. అట్లాగే దీనికి నోడల్ ఆఫీసర్గా ఈ మొత్తం కార్యక్రమాన్ని హైదరాబాద్ కలెక్టర్ సంబంధించినటువంటి అధికారిని కూడా నియమించడం జరిగింది. వారు కూడా నిత్యం వీళ్ళందరికీ ట్రైనింగ్ క్లాస్ చేస్తూ ఏ రకంగా చేయాలని చెప్పినటువంటి ఒక ఫోటో ఇక్కడ మీ అందరూ చూపిస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకా మిగతా అందరి అలా జిల్లాల్లోకి వెళ్ళిన తర్వాత జిల్లాల్లో కూడా మళ్ళీ అక్కడ ఉన్న సూపర్వైజర్లకి అట్లాగే ఎన్యూమరేటర్స్కి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం 21 నవంబర్ 2024 11 to AM జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఫోటో శాంపిల్గా జిల్లాల్లో కూడా ఇట్లా చేసామని చూపించడం కోసం చూపిస్తున్నటువంటి ఫోటో. అట్లాగే ఇది కూడా జిల్లా స్థాయిలో జరిగినటువంటి ట్రైనింగ్ కార్యక్రమాలు, సర్వే రూపకల్పన మరియు పైలట్ అధ్యయనం. ఇదంతా అయిపోయిన తర్వాత
సర్వే విధానం మరియు అమలు తీరును అంచనా వేయడానికి 4 జిల్లాల్లో ఈ 4 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ముందు పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాం. ఈ పైలట్ ప్రాజెక్టులో ఒక గ్రామం దాంట్లో 50 కుటుంబాలు ఎంపిక చేసుకొని దాన్ని చేసుకుంటూ వెళ్ళాం. అలా చేసుకుంటూ పోతే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని, అర్బన్ ప్రాంతాల్లో కొన్ని చేస్తే రెండు దగ్గర సర్వే జరిగేటప్పుడు వచ్చేటువంటి ఉత్పన్నమైనటువంటి సమస్యలను ముందుగానే అంచనా వేయొచ్చు అనేటువంటి ఆలోచనతో సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ అలంపూర్ మండలం జోగులాంబ గద్వాల జిల్లాలో ఒకటి, సెమీ అర్బన్ అన్నవరం గ్రామ పంచాయతీ కొంజర్ల మండలం ఖమ్మం జిల్లా ఒకటి, పూర్తిగా అర్బన్ నార్సింగి మున్సిపాలిటీ రంగారెడ్డి జిల్లాలో ఒకటి, గిరిజన గ్రామాల్లో కౌటగూడ గ్రామ పంచాయతీ ఆసిఫాబాద్ మండలం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకటి. ఈ 4 జిల్లాల్లో 50 కుటుంబాలకు సంబంధించినట్టు ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి ఒక్కొక్క ఇంటికి పోతే సర్వే చేయడానికి ఎంత సమయం పడుతుంది, అక్కడికి వెళ్ళినప్పుడు ఉత్పన్నమైనటువంటి సమస్యలు ఏంటి, ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారని వాటన్నిటిని కూడా క్రోడీకరించుకోవటం కోసం ముందుగానే, అంటే ఉదాహరణకి 150 ఇళ్లను ఒక బ్లాక్గా చేసి సర్వే చేపిస్తున్నప్పుడు 150 ఇళ్లకి చేయటానికి ఎన్ని రోజులు పడుతుందని లెక్కించడానికి ఒక్కో ఇంటి ఎన్ని ఇళ్ళు చేస్తే బాగుంటుందని అంచనా వేయటం కోసం చేసినటువంటి కార్యక్రమం. ఈ పైలట్ అధ్యయనం ద్వారా ఫీల్డ్ సర్వే చేసి పూర్తి కావటానికి ఎంత సమయం పడుతుందో చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత్రి వేళల్లో కూడా సుదీర్ఘ సమావేశాలు నిర్వహించి మరింత సమగ్రంగా తీర్చిదిద్దారు. అంతిమ సవరింపుల తర్వాత సర్వే ఫామ్ క్యాబినెట్లో సమర్పించబడింది. సర్వే ఫామ్ అంటే మేము ఇచ్చేటువంటి సర్వే ఫామ్, ఆ ఫామ్లో ఉండేటువంటి ప్రశ్నలు అన్నీ కూడా క్యాబినెట్ ముందు పెట్టి క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే తిరిగి ఆ సర్వే పంపించే కార్యక్రమాన్ని చేపట్టాం. క్షేత్రస్థాయిలో జరిగేటువంటి సర్వే, క్షేత్రస్థాయిలో జరిగే సర్వే సామాజిక ఆర్థిక ఉపాధి విద్యా రాజకీయ మరియు కుల సర్వే 2024 నవంబర్ 6 నాడు హౌస్ లిస్టింగ్తో ప్రారంభమైంది. హౌస్ లిస్టింగ్ అంటే ఇంటింటికి వెళ్ళి సర్వే చేసే ముందు ఏ ఎన్యూమరేటర్కి అయితే 150 ఇళ్ళు ఇచ్చామో ఆ 150 ఇళ్ళకి మాత్రమే అతను పరిమితమై 3 రోజులు ఇంటింటికి పోయి ఒక షీట్ అతికిచ్చి వచ్చాడు. అంటే రోజుకి కొన్ని ఇళ్ళు లెక్క, రోజుకి 50 ఇళ్ళు లెక్క ఒట్టి కాగితం అతికిచ్చి రావటమే. అంటే కాగితం అంటే ఆ బ్లాక్లో ఉన్న ఇళ్ళన్నిటికీ కాగితాలు అతికిచ్చి వచ్చి కరెక్ట్ లెక్కతం తెచ్చుకున్నాడు, ఇన్ని ఇళ్ళు ఉన్నాయి ఈ బ్లాక్లో. దానికి 3 రోజులు సర్వే చేయకుండా కేవలం దానికోసమే 3 రోజులు టైం ఇచ్చి 6 నుంచి 8 వరకు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత సాతనిక లెక్క సంపూర్ణంగా వచ్చిన తర్వాత ఇక అసలు సర్వే మొదటి దశలో హౌస్ హోల్డ్ సర్వే 9 నవంబర్ నాడు రాష్ట్ర మొట్టమొదటి పౌరులు గౌరవ తెలంగాణ గవర్నర్ గారి వివరాల సేకరణతో ప్రారంభమైంది. ఇది ప్రారంభమై డిసెంబర్ 25, 2024 వరకు ముగించేసాం దీన్ని. సో ఈ కార్యక్రమం సర్వేని పరీక్షించుకు మొత్తం 12 సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఈ 12 సమావేశాల్లో కూడా రెగ్యులర్గా జిల్లా కలెక్టర్లతో, నోడల్ అధికారులతో, ఎన్యూమరేటర్స్తో వీడియో కాన్ఫరెన్సింగ్ చేసుకుంటూ వాళ్ళని కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరిగింది. అట్లాగే సాఫ్ట్వేర్ రూపకల్పన మరియు డేటా ఎంట్రీ తీసుకున్నటువంటి సమాచారాన్ని దాన్ని డేటా ఎంట్రీ చేసుకోవడానికి కూడా కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫార్మ్ డేటా ఎంట్రీ కోసం సాఫ్ట్వేర్ని వారు తయారు చేశారు. అన్ని జిల్లాలో 76,000 డేటా ఎంట్రీ ఆపరేటర్లు నియమించి డేటా ఎంట్రీ ప్రక్రియను పరీక్షించారు. అంటే సేకరించినటువంటి ఒక్కొక్క బ్లాక్లో 150 ఇళ్లకు సంబంధించి ఎన్యూమరేటర్లు సేకరించినటువంటి ప్రతి అంశాన్ని కంప్యూటర్లో నిక్షిప్తం చేయటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించడం కూడా జరిగింది. ఈ డేటా ఎంట్రీ సరిగ్గా ఉండేలా చూసుకోవడానికి అన్ని చోట్ల ఎన్యూమరేటర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కలిసి పనిచేయటం తప్పనిసరి చేయటం జరిగింది. అంటే ఆయన పుస్తకంలో సేకరించినటువంటి సమాచారం తీసుకొని ఆ సమాచారంతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్ పక్కన ఆయనే కూర్చొని ఆ సమాచారాన్ని పూర్తిగా కంప్యూటర్లో ఎంట్రీ చేసే కార్యక్రమాన్ని కూడా, అంటే పొరపాట్లు కూడా తప్పులు జొరలకుండా ఉండటం కోసం చేసిన వ్యక్తే పక్కన ఉండేటట్టుగా చేపించిన కార్యక్రమాన్ని కూడా కంపల్సరీ చేశాం. 16 నవంబర్ 2024 అన్ని జిల్లాల నుండి మరియు జిహెచ్ఎంసీ నుండి మొత్తం 276 మంది డేటా ఎంట్రీ కొరకు ట్రైనర్లని
హైదరాబాద్లోని నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో శిక్షణ ఇవ్వటం కూడా జరిగింది. వారు జిల్లా మరియు మండల స్థాయికి వెళ్ళి 75,604 డేటా ఎంట్రీ ఆపరేటర్లకి తిరిగి శిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలో డేటా ఎంట్రీ 20/11/2024 ప్రారంభమై 25/12/2024 కల్లా పూర్తయింది. డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం 36 రోజులు పట్టింది. సాఫ్ట్వేర్ డేటా ఎంట్రీ సవాల్. డేటా ఎంట్రీ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగటానికి సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడం జరిగింది. బీహార్ సర్వే అనుభవం ఇక్కడ ఉపయోగపడింది. వారి సాఫ్ట్వేర్ తొలుత కొద్ది పెద్ద ఎత్తున సమస్య ఎదుర్కొంటే అటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ముందుగానే మాకు ఆ విషయం తెలుసు కాబట్టి ఆ తప్పులు నివృత్తి చేసుకోగలిగాం. సర్వర్లో ఆటో స్కేలింగ్ అమర్చబడ్డాయి. తద్వారా భారీ డేటా లోడ్ కూడా సమర్థంగా నిర్వహించగలిగాయి. విభజన సమస్యలు, కొత్త వార్డులు, పంచాయతీల మార్పులు, జీరో డేటా ఎంట్రీ వార్డులు వంటి సమస్యలు కూడా వేగంగా పరిష్కరించబడ్డాయి. సో దీనికి సంబంధించినటువంటి డేటా ఎంట్రీ కార్యక్రమం ఈ రకంగా ఎంత విస్తృతంగా వాళ్ళని పక్కన పెట్టి పుస్తకాలు పెట్టి చేపించడం జరిగింది. సో ఎన్యూమరేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, సర్వే నుండి లభించిన డేటా ఫలితాలు. సరే, ఇదంతా చేసిన తర్వాత వచ్చినటువంటి సమాచారం, సర్వే ఫలితాలు, ఫీల్డ్ నుంచి వచ్చే డేటా ప్రతిరోజు సమగ్రంగా విశ్లేషింపబడి తద్వారా ఏవైనా సమస్యలు తక్షణమే పరిష్కరించేవి కూడా. రాష్ట్రంలో సర్వే 6/11/2024 ప్రారంభమై 25/12/2024 పూర్తయింది. అంటే దీనికి 50 రోజులు పట్టింది. సర్వే ముగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య క్రింది విధంగా ఉంది. హౌస్ లిస్టింగ్ చేసిన మొత్తం కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా 1,15,71,457 కుటుంబాలు. రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు అంటే 150 బ్లాకులు చేసి, రాష్ట్రం మొత్తాన్ని 150 బ్లాకులు చేసి మనం ఎన్యూమరేటర్స్ పంపించాం కాబట్టి ఏ ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా హౌస్ లిస్టింగ్ చేసినటువంటి సంఖ్య ఇది. సర్వే చేసిన మొత్తం కుటుంబాలు అంటే 1,15,71,457 కుటుంబాల్లో 1,12,15,134 కుటుంబాలు సర్వే చేయటం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఈ సర్వే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు, వారికి సాదరంగా స్వాగతం. సర్వే చేసిన మొత్తం కుటుంబాలు 1,12,15,134. అంటే రాష్ట్రంలో ఉన్న కుటుంబాల సంఖ్యకి 96.9% సంపూర్ణంగా సర్వే చేయటం జరిగింది. సర్వే జరగని కుటుంబాలు కూడా ఉన్నాయి. అవి 3,56,323 అంటే 3.1%గా ఉన్నాయి. ఎవరు ఈ 3,56,323 ఇళ్ళని మరి ఎందుకు సర్వే చేయలేదని మీ అందరికీ ఆలోచన కూడా రావచ్చు. సో దానికి సంబంధించిన సమాచారం కూడా ఇస్తూ ఉన్నాం. దానికి సంబంధించి కొద్ది మంది కుటుంబాలు లైక్ కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు అలా ఈ సర్వేలో సహకరించకుండా ఉండాలి, ఈ సర్వే సంపూర్ణంగా విజయవంతం కాకూడదు అనుకున్నటువంటి వాళ్ళు కొద్దిమంది, కొన్ని ఇళ్ళు పూర్తిగా తాళాలేసి ఇళ్ళలో ఎవరు లేకుండా ఉన్నటువంటి కుటుంబాలు, అటువంటి వాళ్ళు సంబంధించి ఆ సంఖ్య ఉంది. దానికి సంబంధించిన మిగిలిపోయిన ఇళ్ల సంఖ్యను కూడా చెప్పడం జరిగింది. సో గ్రామీణ ప్రాంతాల్లో సర్వే జరిగిన కుటుంబాలు 66,99,602 అంటే 60% గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో 60%
గాంధీ గారి వరకు అటు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు ఈ దేశంలో తీసుకొచ్చి పాలన ద్వారా చూపించినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అందులో పంచవర్ష ప్రణాళికలు కానీ, భూ సంస్కరణలు కానీ, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలు కానీ, బ్యాంక్స్ నేషనలైజ్ చేయటం కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకోవటం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొని రావటం కానీ, రకరకాలైనటువంటి రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ తీసుకొని రావటం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఈ సమాజంలో వచ్చిన ప్రతి పరివర్తనకి మార్పుకి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి చట్టాల ద్వారా మాత్రమే ఈ భారతదేశంలో సామాజిక మార్పులు వచ్చాయి. ఈ సమాజ అభివృద్ధికి పునాదులు పడ్డాయి. వాటి పరంపరలోనే మరొక్కసారి రాహుల్ గాంధీ గారు ఈ సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషనల్ కాస్ట్ సర్వేని సంపూర్ణంగా ఈ దేశంలో చేపించాలని చెప్పి, దానికి తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి చేపించి ఈ దేశానికి తెలంగాణని ఒక రోల్ మోడల్గా చేపిస్తామని చెప్పి వారు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ప్రసంగాల్లో పార్లమెంట్లో మాట్లాడిన విషయాలు కూడా మీ అందరికీ తెలిసిందే. వారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈరోజు ఈ కాస్ట్ సర్వే చేసి సంపూర్ణంగా జరిగినటువంటి వివరాల్ని ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చే ప్రక్రియలో ఇది ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత పక్కాగా, ఎటువంటి చిన్న పొరపాటు కూడా దొరలకుండా ఈ దేశంలో ఎవరు ఏలెత్తి చూపటానికి అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా దేశంలో ఉన్నటువంటి అనేక సర్వేల పైన సర్వే చేసి, స్టడీ చేసి ఈ సర్వేను చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒక్క అంశాన్ని కూడా మిస్ కాకుండా చూసి దీన్ని తిరిగి మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మీ వాళ్ళలో ఆ ఇళ్లలో స్పష్టంగా మీరు కూర్చొని మాట్లాడేటప్పుడు ప్రజలందరికీ వివరించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముందుగా సరే, ఇప్పటివరకు మీకు చెప్పినటువంటి ఉపోద్ఘాతం, ఆ ఉపోద్ఘాతం తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీ అందరి కృషితో ఏర్పడినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం పార్టీ విధానపరమైన నిర్ణయం ప్రకారం తీసుకున్న ఈ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేపై ప్రజెంటేషన్. ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు సాధారణ ఎన్నికల ముందు తెలంగాణలో మా ప్రభుత్వం ఏర్పడగానే కులగణన చేస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి అనుగుణంగా ఏ రకంగా చేశామనేటువంటి అంశాలని మొత్తం సంపూర్ణంగా టేబుల్ వారీగా మీ అందరికీ వివరించే కార్యక్రమం చేస్తాం. పరిచయం, సర్వేలో సేకరించిన సమాచార వివరాలు, సర్వే విధానం, సర్వే రూపకల్పన, క్షేత్రస్థాయిలో జరిగిన సర్వే, సాఫ్ట్వేర్ మరియు డేటా ఎంట్రీ, సర్వే నుండి లభించిన డేటా ఫలితాలు, ఇతర సవాళ్లు, నివేదిక తయారీ, కమిటీ ఏర్పాటు, సమావేశం మరియు తీర్మానం, దానికి సంబంధించిన సమాచారం, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే. శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రి మండలి తీర్మానం ఫిబ్రవరి 4, 2024 క్యాబినెట్ మొత్తం కూడా కూర్చొని ఆనాడు మన నాయకుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఈ రాష్ట్రంలో కులగణన జరగాలని చెప్పి క్యాబినెట్ పూర్తిగా కూర్చొని ఒక తీర్మానం చేసి ఆ క్యాబినెట్ తీర్మానాన్ని శాసనసభలో ఫిబ్రవరి 16, 2024 నాడు ప్రవేశపెట్టడమే కాకుండా అట్లాగే
బీసీ ముస్లిం పాపులేషన్ 10.08%, టోటల్ ముస్లిం పాపులేషన్ 12.56%. ఈ రకంగా సరే ఓసీ ముస్లిం మైనార్టీ శాతం 2.48%. టోటల్ నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ లిస్ట్ చేసింది ఇప్పటికే చెప్పాము, 1,15,71,457. టోటల్ ఆఫ్ నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ సర్వే 1,12,15,134, 96.3%. టోటల్ పాపులేషన్ 3,54,77,552. మిగిలిపోయినటువంటి హౌస్ హోల్డ్స్ సర్వే చేయకుండా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్యను కూడా కలుపుకుంటే ఇంకొక 16 లక్షలు. మొత్తంగా చూస్తే 3,70,00,000 జనాభా ఈ రాష్ట్రం ఈ సర్వే ప్రకారం స్పష్టంగా వచ్చినటువంటి సంఖ్య ఇది. దీన్ని సంపూర్ణంగా మీ అందరికి ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం. చాలామంది గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా ఈ క్యాబినెట్ నిర్ణయాలు తీసిందంటే, రాష్ట్రంలో 150 ఏళ్లకే ఒక బ్లాక్ చేసి రాష్ట్రం మొత్తాన్ని 150 బ్లాకులుగా చేసి ఆ 150 బ్లాకులు ఎన్యూమరేటర్కి ఇచ్చేటువంటి పుస్తకం పంపించి ఆ పుస్తకంలో సమగ్రమైనటువంటి ఆ ఇంటి సమాచారం అంతా సేకరించిన తర్వాత ఆ ఇంటి యజమానితో సంతకం కూడా పెట్టించారు ఆ పుస్తకం మీద. ఇందులో ఇచ్చిన లెక్క అంతా నేనే ఇస్తా ఉన్నాను, ఇది కరెక్ట్ అని చెప్పి ఆయన సంతకం పెట్టించిన పుస్తకం అది. ఆ ఇచ్చిన పుస్తకాలని కంప్యూటర్లో ఎంట్రీ చేసి ఆ పుస్తకాలు ఆడ పడేస్తారేమో, అలా చేయటానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. ఎన్నికల కమిషన్ వాళ్ళు బ్యాలెట్ బాక్సుల్ని ఏ రకంగా దాస్తారో ఆ స్థాయిలో ఈ పుస్తకాల్ని ప్రతి 150 ఇళ్లకి సంబంధించిన బ్లాకు సంబంధించిన కట్టని యాజిస్గా ఆ పుస్తకాలన్నింటినీ కూడా ఆయా మండలాల్లో నిక్షిప్తం చేయటం కూడా జరిగింది. ఆ పుస్తకాల్లో అట్లాగే ఉంటాయి. దాంట్లో ఉన్న సమాచారం కంప్యూటర్లో కూడా ఉన్నది. సో మేము ఇన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకున్నామంటే, చాలామంది ఈ సర్వే పైన కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప సర్వే చేస్తే మరి ఒక 100 సంవత్సరాల పైబడి రాష్ట్రంలో ఈ కోరిక ఉంది, ఎవరు చేయలేకపోయారు. తెలంగాణలో ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంత్రి మండలి మొత్తం అందరు కూర్చొని ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని, ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొని రావడానికి తీసుకొచ్చిన కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారు. ఒకవేళ ఇది విజయవంతమైతే ఇది ఈ రాష్ట్రం కాదు దేశమంతా చేయమని అడుగుతారేమో, మళ్ళీ ఇది దేశమంతా వచ్చే ఒక సమస్యగా మన అందరం మారుతుందేమో, చేయలేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళు కొద్ది తప్పుడు ప్రచారం చేసి దీనిపైన రకరకాల అభియోగాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు అని మేము ముందే గ్రహించి వీటన్నిటిని కూడా ఫుల్ ప్రూఫ్గా చాలా స్పష్టంగా చేసి పక్కాగా వాటన్నిటిని రికార్డ్ చేసి పెట్టాం. భవిష్యత్తులో మీరు ఛాలెంజ్ చేయండి, ఎవరైనా ఈ లెక్క తప్పు అనంటే ఆ బ్లాక్లో తయారు చేసిన శాంపిల్స్ పుస్తకాలు యాజ్ ఇట్ ఈస్గా మా దగ్గర రికార్డులు ఉన్నాయి, భద్రపరిచాం. కావాలంటే వాటన్నిటిని కూడా మళ్ళీ బయటపెట్టి చూపిస్తే ఎవరికైనా కూడా సవాల్ చేసే అంత స్థాయిలో జాగ్రత్తగా దాచిపెట్టాం. అందుకే మిత్రులారా, మీరు చాలా జరిగిన ఈ సర్వేని గొప్పగా ప్రచారంలోకి తీసుకొని రావాలని చెప్పి మీ అందరినీ నేను కోరుతూ ఈ జరిగినటువంటి ఈ సమగ్రమైనటువంటి ఈ సర్వేని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్ళాలని, ఆ జరిగే కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకోవాలని ఈ సర్వే ఆధారంగా రేపు పొద్దున భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీటన్నిటినీ
అంతిమంగా క్లోజింగ్ స్లైడ్స్ ఇవి. ఇది ఆ చార్ట్ తయారు చేసి ఇచ్చింది ఇప్పుడు నేను చెప్పిన లెక్కలే. అట్లాగే మొత్తం రాష్ట్ర జనాభాలో పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, థర్డ్ జెండర్ ఎంతమంది ఉన్నారు కూడా దీని ద్వారా ఇచ్చాం. ఇతర సవాళ్ళు వీటన్నిటిని కూడా ఏ రకంగా అధిగమించింది చెప్పాం. ఈ నివేదిక ఆధారంగా అన్ని డీటెయిల్డ్ బుక్స్ అన్ని తయారు చేసి ఉంచాం. ఈ సబ్ కమిటీ దీని అన్నింటినీ పర్యవేక్షించడానికి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, దుద్దేళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీమతి డి అనసూయ గారు, మల్లు రవి గారు, వీళ్ళందరి నాయకత్వంలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్గా 19/10/2024 నాడు ఒక క్యాబినెట్ ఒక మెమో ఇచ్చి దీని అన్నింటినీ కూడా ఇచ్చినటువంటి ఈ సమాచారాన్ని పూర్తిగా వారు స్టడీ చేసి ఆ స్టడీ చేసిన రిపోర్ట్ సమగ్రంగా ఉన్నదని వారు అంతిమంగా పరిశీలన చేసిన తర్వాత క్యాబినెట్కి వారు సమర్పించడం జరిగింది. ఆ క్యాబినెట్కి సమర్పించినటువంటి ఆ రోజు ప్లానింగ్ కమిషన్ డిపార్ట్మెంట్ వారికి అందించారు. వారు క్యాబినెట్కి స్టడీ చేసి క్యాబినెట్కి ఇచ్చారు. ఆ క్యాబినెట్కి ఇచ్చేటప్పుడు వారు చేసిన రెజల్యూషన్ కూడా ది సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే రిపోర్ట్ సబ్మిటెడ్ బై ప్లానింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ నోటెడ్. Cabinet subcommittee recommends the report to the submitted to Council of Ministers for further necessary action. దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ తిరిగి గౌరవ ముఖ్యమంత్రి అట్లాగే బీసీ ముస్లిం పాపులేషన్ 10.08%, టోటల్ ముస్లిం పాపులేషన్ 12.56%. ఈ రకంగా సరే ఓసీ ముస్లిం మైనార్టీ శాతం 2.48%. టోటల్ నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ లిస్ట్ చేసింది ఇప్పటికే చెప్పాం 1,10,71,457. టోటల్ ఆఫ్ నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ సర్వే 1,12,15,134, 96.3%. టోటల్ పాపులేషన్ 3,54,77,552 చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కూడా మన శాసనసభ ఒక తీర్మానం చేసిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. అట్లాగే మిగిలిపోయినటువంటి హౌస్ హోల్డ్స్ సర్వే చేయకుండా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్యను కూడా కలుపుకుంటే ఇంకొక 16 షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానం రూపకల్పన చేయడానికి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఉపయోగిస్తుంది. ఈ చర్య సమానత వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల విభిన్న అవసరాలు తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది. ఇది డేటా ఆధారిత సమగ్రత మరియు పారదర్శకత ప్రాతిపదిక నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది ఆనాడు మొదటగా గవర్నర్ గారి దగ్గర సర్వే స్టార్ట్ చేసింది. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర స్టార్ట్ చేసింది. ఆ తర్వాత నేను ఇచ్చింది. ఆ తర్వాత రివ్యూ చేస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిత్యం మానిటర్ చేసింది. అట్లాగే పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చింది. ఇట్లా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర తీసుకున్నది. అట్లాగే ఇంటింటికి హౌస్ లిస్టింగ్ ఎలా చేస్తారో ముందుగా సర్వే చేసే దానికంటే ముందు ఇంటింటికి అధికారులు ఈ రకంగా వెళ్ళి హౌస్ లిస్టింగ్ చేసింది. ఆ తర్వాత హౌస్ లిస్టింగ్ చేసిన తర్వాత ఇంటింటికి వెళ్ళి ఈ రకంగా సర్వే చేసింది. ఫోటోలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సర్వే తీరుది. సమిష్టి కృషి మరియు నాయకత్వం, ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు కష్టపడి సమయానికి ఇదంతా దగ్గరుండి మొత్తం కార్యక్రమాన్ని చేపట్టి సమర్థవంతంగా చేయగలిగాం కాబట్టి దీన్ని పూర్తిగా చేయగలిగాం. డెఫినెట్గా ఇది చరిత్రలో నిలిచేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం ముగించే ముందు తప్పనిసరిగా